The short film is created purely for entertainment purposes. Some situations and dialogues may include humor, but the intention is not to hurt or insult or disrespect any caste, religion, community, and individual. Viewer discretion is advised. ఈ చిత్రం పూర్తిగా వినోదం కోసం రూపొందించబడింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు మరియు సంభాషణలు ఇవి సమాజాలకు సంబంధించిన హాస్యాన్ని కలిగి ఉండవచ్చు. ఏ కులం లేదా మతం లేదా సమాజాన్ని అవమానించే ఉద్దేశం లేదు. Smoking and consumption of alcohol are injurious to health. Tobacco causes cancer and alcohol consumption can be harmful to health. The characters shown in the film who smoke or consume alcohol are fictional. These scenes are shown only as part of the story. The filmmaker do not support or promote smoking, tobacco use or alcohol consumption in any manner. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగాకు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల కారణమవుతుంది. మద్యం సేవించడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో చూపించిన పొగ త్రాగడం మరియు మద్యం సేవించే సన్నివేశాలు కేవలం కథా అవసరాల కోసం మాత్రమే చూపించబడుతున్నాయి. చిత్ర బృందం పొగ త్రాగడాన్ని మరియు మద్యం సేవించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదు. కెమెరామెన్ రెడీ సార్. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. అరే బోయపాటి చేసింది చాలు కానీ పోయి పాల ప్యాకెట్ పట్టురా పావు. రే నేను ఇప్పుడే యాక్షన్ చెప్పింది. చెప్పింది చాలులే కానీ పోయి పాల ప్యాకెట్ తీసుకొని రా, టీ పెడతా. రే నువ్వు తేవచ్చు కదరా. రాత్రి నువ్వు తాగి చేసిన కనకారం ఎవరయ్యా క్లీన్ చేసేది? ఎవరు నేనా? రాత్రులు తాగడం పగల పూజలు చేయడం చి. బాబు బాలేబాబు రండేగా. జై బాలయ్య. ఏడు కొండలవాడ వెంకటేశ పొలయుగ పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో అల్లుడు హోల్డ్ ఆన్. నీ గ్రేస్కి నువ్వు ఇప్పుడు పైన ఆడే డ్యాన్స్కి తెల్ల చొక్క వేయి చెప్తాను. పద ఓ 2 మాస్ పాటలకి రఫ్ ఆడిద్దాం. బా తాగి తాగి చచ్చిపోయేలా ఉన్నాం మా ఏదో రోజు మన ఇద్దరం. హోలీ వాటర్ బుష్. ఏంట్రా ఏం చేస్తున్నారు మా వీళ్ళందరూ ఈడ? ఓ దేవుడా, నా ప్రియ దేవుడా, నన్ను కాపాడావు. నా కాళ్ళు వచ్చాయి. దేవుడా దేవుడా, నా కాళ్ళు వచ్చేసిన మూన్ వాక్ వేస్తా. మూన్ వాక్. ఏ మూన్ వాక్ ఏంట్రా? తెలుగు నాటు బిట్టుడు ఉన్నందుకో. అందుకో రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పూల జంగిడి నీ దస్స చెక్క ఇస్తావా ముంత మావిడే. పొద్దుగాల ముద్దు జోల మద్ది నేల హద్దు లేక మాపిటేల మంతనాలు నాజూకు వదన తనువే తాంబూలమా. జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో.
మధ్యమే మహానుభావులకు మనోధైర్యం. జై బాలయ్య. అరే చాలా రోజుల నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అదేరా మా శాస్త్రి గడిదా ముస్లిం ప్రతి లవ్ స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది? ఏముంది, ఆడు బాదుషా బ్లాస్ట్ అయింది. ఎరా వాడు ఆచారం ప్రకారం ఆడ పిలకనే కట్ చేయకూడదు. అలాంటిది ఓకే చాలు ఆపేసే సెన్సారు. అల్లుడు మరి నీ ప్రేమ సంగతి ఏంట్రా? ఏం చెప్పమంటావు మావా నా ప్రేమ గది గురించి? నేను రోజు కాలేజీకి వెళ్ళే దానికోసమని దానికి తెలుసు. కుక్కలా కనార్పణ చూస్తాను కూడా తెలుసు. పోనీలే కాలం మారిపోయింది, మెన్స్ ఫస్ట్ అని నేనే ధైర్యం చేసి మాట్లాడదానంటే పారిపోద్ది. ఏం చేయమంటావు? అయినా ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను ఎందుకు ఆపిలని చూడగా నా గుండెల్లో వెన్నులు మోగాయి అంటావు? వీణలేంటి దాంట్లో కూడా మోగుతాయి. బిడ్డ గుడిసిపై కాలం ముందున్నప్పుడు గౌతమ్ బుద్ధుడి బోధనలు కూడా జీవి ప్రకాశం ప్రేమ పాటల్లో వినిపిస్తాయి బిడ్డ. హే నేను విననురా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, నేను ఫిక్స్ అయిపోయా, మీరు ఫిక్స్ అయిపోండి. ఈ శ్రీనివాసుడి కళ్యాణం ఆ స్వీట్తోనే. పాల ప్యాకెట్. ప్యాకెట్ పాల కోసం ఈ పెద్ద మనిషి నిద్ర చెడగొడతావురా? పొద్దున్నే వీడొస్తున్నాడేంటి, ఏం అవుతాడు? ఆహా ఆంటీ ఏం ఫ్రెషేనా? ఎవరు? కూరగాయలండి బాబు. ఓ ఏహే, అసలు నీకేం కావాలి చెప్పు. పాలిస్తారా? అక్కడ ఎవరు లేరు కదరా, చేతులు ఎందుకు ఒప్పుతున్నాడు? వాడికి కొంచెం సోక్ ఎక్కువరా, ప్రతి శనివారం వస్తాడు. నీ గుళ్ళో గంటలు బాగానే మోగుతున్నాయి, కానీ నా గుండెల్లోనే మోగట్లేదు. ఆగొస్తున్నా తేల్చుకుందాం నువ్వు నేను ఇవాళ. మళ్ళీ స్కూల్ ఎగ్గొట్టావుగా నువ్వు. ఇంకా స్కూల్కి పో నువ్వు. అయినా కొబ్బరికాయ 50 రూపాయలంట. ఎవరు అసలు పగులుద్దంట? నెత్తికి కొట్టుకోపోయి తెలుస్తుంది. చీ నిన్ను అయ్యాను చూడు. అయినా స్వామి నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళమైనా మానేస్తున్నా కానీ ఏ శనివారం నీ గుడికి రాకుండా ఉన్నానా? ఏ తమ్ముడు ఏందో కొట్టేస్తుంది అక్కడ నుండి. మా బాధలు చెప్పుకుందామని వచ్చా అన్న. మరి నేను కరాటే ఆడుకుందాం మర్చిపో. అయినా ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే, స్వామి వెంకటేశ నీకేమో 2 భార్యలు, నీ పేరు పెట్టుకున్న ఈ శ్రీనివాసుడి జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేదు. అయినా నువ్వే ఏదో చేస్తున్నా, ఏదో ఇంటికి పంపే స్వామి. ఎందుకింత కంగారు నాయనా? శాంతంగా ఉండు. నాకు తెలీదా ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. కంగారు పడకు. ఏంటి స్వామి జరిగేది? నేను 10th క్లాస్ నుండి ఒకరిని హార్ట్ఫుల్గా ప్రేమించాను. ఆ ప్రేమ ఏమైందో మర్చిపోయావా? నా దిశ తిప్పిన ఉషాను కూడా మర్చిపోయావా? ఎంత బాధపడ్డానో గుర్తులేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుందాం. అది 10th క్లాస్. 9th క్లాస్ తర్వాత వస్తుంది. అంతేకాదు బ్రో. స్కూల్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ కోసం పరిగిస్తుంటే నేను మాత్రం ఫస్ట్ లవ్ కోసం పరిగిస్తున్నా కాదు, ప్రయత్నిస్తున్న రోజులు అవి. 6th నుండి సిన్సియర్గా ఒకరిని లవ్ చేశాను. ఏదేమైనా పర్లేదు, ఈ రోజు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. అరే ఏం కాదురా, నేను చూసుకుంటా. ఎందుకురా భయపడతారా? నేను ఉన్నా కదా, ఎందుకు భయం మీకు చెప్పండి, నేను చూసుకుంటా ఉండండి. టీచర్ నేను మిమ్మల్ని 6th క్లాస్ నుండి సిన్సియర్గా లవ్ చేస్తున్నా టీచర్. ప్లీజ్ టీచర్ ఒప్పుకోండి టీచర్. మీరు ఒప్పుకోకపోతే మీ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాను టీచర్. మరి అది ఇంటర్, అందులో వింటర్. అయినా పొద్దున్నే లేచి స్నానం చేసి సెంటు కొట్టుకొని నా సెకండ్ క్రష్ ఉషా దగ్గరికి ఎంతో ఆశతో కత్తి లాంటి కవిత రాసుకొని వెళ్ళాను. అక్కడ ఎలా అయినా చెప్పేయాలి ఇవాళ. ఉషా అమ్మా ఒక నిమిషం. నీ మీద చాలా ప్రేమతో ఎంతో ఆశతో ఒక చిన్న కవిత రాశాను, చెప్పనా? చెప్పు. ఉషా నువ్వంటే నాకు ఎంతో ఆశ. నువ్వు నన్ను కాదంటే వదులుతా నా శ్వాస. నువ్వు ఒప్పుకుంటే తిరుగుద్ది మన దిశ. ఏమంటావు మై డియర్ ఉషా? ఆగు, ఎవరు ఫోన్లో? మా అమ్మ. అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? దిశ స్టేషన్లో మహిళా పోలీస్. నైస్ జాబ్. దీనమ్మ నిజంగా తిప్పావుగా ఉషా నా దిశ. గుడ్ బై. హార్ట్ బ్రేక్స్ ఎన్నని తట్టుకోను స్వామి. కానీ ఈసారి ఒక అమ్మాయిని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వే ఏదో చేసి మా ఇద్దరిని కలిపేయాలి. కానీ దానికి కొంచెం కులపిచ్చుంది. అది మెడిసిన్తో తీరేది కాదు. సో పెద్దలు చెప్పారుగా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని. నేను ప్రేమ కోసం ఒక్కటే అబద్ధం ఆడతాను. నువ్వే ఎదురు చేసి మా ఇద్దరిని కలిపే స్వామి. ప్లీజ్ స్వామి, నా బుజ్జి కదా, నా బంగారం కదా, ప్లీజ్.
అబద్ధం నేను అంగీకరించను. కానీ నీ ప్రేమలో న్యాయం ఉంటే నేను ఎప్పుడూ మీ ప్రేమకి తోడుగానే ఉంటాను. పో, సాధించు శ్రీనివాస. ప్లీజ్ స్వామి, బుజ్జిదేవుడు కదా, ప్లీజ్ స్వామి అయినా 1000 అబద్ధాలు ఆడమన్నారు. నేను ఒక్కటంటే ఒక్కటే ఆడతాను. ప్లీజ్ స్వామి, ఏదో ఒకటి చేసి కలిపే స్వామి. ఏ కళ్ళు కనిపించలేదా నీకు? ఏంటా చూపు? మీ పేరు స్వీటీయా అండి? ఏ దేనికి? మీ తిట్లు కూడా చాలా స్వీట్గా ఉంటాను. కాలేజ్కి వస్తాగా, అప్పుడు చెప్తాను నీ పని. బా థ్యాంక్ యూ స్వామి, లవ్ యూ స్వామి, సూపర్ స్వామి. నువ్వు ఇప్పుడు అడిగారు అప్పుడే ఇచ్చేసా. అబ్బా కాదురా, చాలా రోజులు నేను చూస్తున్నా నిన్ను. ఎందుకు రోజు నుంచోనే మంది వేస్తున్నావు? ఏం లేదులేరా, చెప్పుబే. మా అయ్యకి మాట ఇచ్చిండ్రా సిట్టింగ్ ఏనని. చిత్తు ఏంద్రా నువ్వు ఎప్పుడు చూడు బుక్స్ ఇంత చదివి ఎక్కడ పోతావని? ఐఐటియా? నైటియా? అవన్నీ కాదు, ఆర్జీఎఫ్. ఏంటి మరి? రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ. రాజశేఖర్ గారు గోటీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే పోతుంది. అమ్మో చాలా కష్టంలే. వచ్చేసింది రే, వస్తుంది చూడు నీ క్యాస్ట్ కాంచనా. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం. అవునే, ఆ ఉత్తమేష్ గారు నీకు 3 years నుంచి లైన్ వేస్తున్నాడు కదా, వారి ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సింపుల్ రీజన్, వాడు మా క్యాస్ట్ కాదు కదా. ఓ సినీకుల పిచ్చి, ఎప్పటికైనా నీకు వేరే క్యాస్ట్ తోడుతోనే పెళ్ళైద్ది. ఇదే నా శాపం. స్వీటీ ఒక్కసారి నేను చెప్పేది స్వీటీ ఒక్కసారి నేను చెప్పేది స్వీటీ ఆగు స్వీటీ, ఒక్కసారి విన్ స్వీటీ ఒక్కసారి విన్ స్వీటీ ప్లీజ్. ఏంటి బాధ? నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా. నాకు తెలుసు. అయితే ఒప్పేసుకున్నట్టేనా మరి? అసలు మీది ఏ క్యాస్ట్? నీకు అర్థం కావట్లా. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా పిచ్చదానా. తెలుసు అసలు మీరు ఏం క్లూ? అరే మర్చిపోయావు క్యాస్ట్ పిచ్ గురించి. దీనికి ఏదో పెచ్చోటు ఉంది కదా, సేమ్ మన క్యాస్టే, ఒకటే కులం. ఎలా నమ్మాలి? కులం అంటే అసలు పిచ్చి. అసలు ఫోన్ కాల్. నాది కూడా ఫోన్ కాలే. ఏ పిల్ల ఫిక్స్ అయిపో, విచ్చలుడిగా ప్రేమించేసుకుందాం ఇంకా. పోరా రే. వద్దురా డైలాగ్ మాత్రం చెప్పబాకరా. ఎరుళ్ళు చెప్పాల్సిందే, తప్పదు ఎమోషన్ కోసం. ఆ పిల్ల కంట్లో కన్నీళ్ళు వస్తే నా గుండెలో రక్తం మరుగుద్దిరా. గుండెల్లో రక్తం కాకుండా రసన పాడుద్దారా. ఏం చూస్తున్నాడు వీడు? ఓ సిగ్గుపడుతున్నాడు. కులమైన బలం, కులమైన జీవితం, కులమైన ప్రాణమా, పెద్ద కులిపి చిత్రం అందరూ రే. ఆ కుల పిచ్చిని నా పైన ప్రేమ పిచ్చిలా మార్చుకుంటారా? చూస్తూ ఉండు. టైటానిక్ సినిమాలను హీరోయిన్ లాగా చేస్తుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది తెలుసా? దేనికో. నీ హాట్నెస్గా ఐస్గడ్గా అరిగిపోయేదిగా మరి. ఎల్కేజీ పిల్లడు బాగా ఫ్లైట్ చేస్తాడు. ఓయ్ రేపు హిల్ స్ట్రీట్ కెఫేకి పోదామా? వద్దు.
కెఫే మన వాళ్ళది కాదు. ఛీ, పెచ్చదాన్ని నువ్వేడ దొరికావా నాక? కాదు, విజయవాడలో ఇన్ని కెఫేలు ఉండగా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను? దగ్గరగా చెప్తా. ఎందుకంటే ఈ కెఫేలో కాఫీ పెట్టేవాడి నుండి కింద పడ్డ కాఫీ క్లీన్ చేసేవాడు కూడా మన క్యాస్ట్ వాళ్ళే. పెచ్చదానా, కాఫీ క్లీన్ చేసేవాడు కూడా మన క్యాస్ట్ ఎంత ప్రౌడ్గా చెప్తున్నావే. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు, కులం మీద నీకున్న డిసిప్లైన్, ఆ డెడికేషన్ చూసి నా బుర్రలో డిస్కులు దబ్బుతున్నాయి. ఆహా, ఎంత బాడుతున్నాడు క్రికెట్ ఆ అబ్బాయి, మన క్యాస్ట్ వాడే అంటే. వాడు వెస్టిండీస్ క్రికెట్ ప్లేయరే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. ఏ కాలుద్ది మెల్లగా. నిన్ను లవ్ చేశాగా తల్లి, మొత్తం దిగిపోతుందిలే. రే వాడు మన శ్రీనివాసులో ఉన్నాడు రా. అవును మాయా, వాడే. రే అల్లుడు, రే రే శ్రీనివాస, ఏమైందిరా? రే అల్లుడు, ఏడుస్తున్నావారా? కళ్ళు మింగాయే మావా, కన్నీళ్ళే ఇవి. అల్లుడు, మావయ్య, అల్లుడు, మావయ్య, ఏమైందిరా? నీ పిల్ల ఏమైనా అనిందా? అది పిల్ల కాదు మావయ్య, పెద్ద కులపి సరిచింది అది. దాని దెబ్బకి నా గులాబ్ జాములు గలగల్లాడిపోయినాయి మావయ్య. అల్లుడు, అల్లుడు. ఏరా నవ్వుతున్నారా? ఇప్పుడు నీ కళ్ళు మింగే నవ్వుతున్నావురా. మొన్న ఎవడ అన్నాడురా, ఈ శ్రీనివాసుడి కళ్యాణం ఆ సీటీతోనేనని. ఇప్పుడు ఎడుతున్నాడు. రే మీరు పని చేయండి రా, మింగేయండి ఇక్కడి నుంచి. నేను ఏడవను మావయ్య, ఇంక నేను ఏడవను, అస్సలు ఏడవను. ఏదైనా పర్లే ఏడవను. మొన్నే కదరా పిల్ల పడిందన్నో, ఏమైందిరా నీ లవ్ లైఫ్కి? ఒక్క మాటలో చెప్పరా, ఒక్క మాటలో. ఒక్క మాట నా లవ్ ఉంది. పిల్ల లడ్డులో ఉందన్నావు కదరా? లడ్డులా ఉందని లవ్ చేసినందుకు రోజు నా లడ్డూలు చేతిలోకి వస్తున్నాయి మావయ్య దాని దెబ్బకి. అయ్యో అల్లుడు, వదిలేరా ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి కాకపోతే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. లేదు మావా, అలా వదలలేను. ప్రేమించాను కదా, ఆ ఒక్క కొలిపిచ్చి పక్కన పెట్టేస్తే బంగారం మావయ్య పిల్ల. ఏందో మావయ్య నా బతుకు. మరి బిచ్చగడిసి మళ్ళీ విజయాంటలో అయిపోయింది. మరేం చేద్దామంటారు ఇప్పుడు? అది అర్థం కాక నాదని విసుక్కుంటూ కూర్చుంది ఈడ. చూడరా వాడు ప్రేమలో ఎలా మునిగిపోయాడు. బ్రదరు, ఓయ్ బ్రదరు, హలో, ఏంటి లవ్వా? అనుభవంతో చెప్తున్నా బ్రదరు, అమ్మాయిలు నమ్మదు, అడుక్కు తింటావు. ఎంత చెప్పినా వెండేంటి అల్లుడీడు. బంగారం చెప్పు బంగారం, ఏదో ఒకటి చెప్పు బంగారం. లేదు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అయినా నేను ఇప్పుడు బార్కి వెళ్ళాలి. ఐ మిస్ యూ ఎ లాట్. అచ్చా, నువ్వు ఎలాగో బార్కి వెళ్తావు కదా, డైరెక్ట్గా రా తాగకు నాన్న, లివర్ పాడవుతుంది. సోడా కానీ వాటర్ కానీ కలుపుకొని తాగు, ఓకేనా? తాళి కట్టి బార్కి వెళ్ళనా లేదా బార్కి వెళ్ళొచ్చి తాళి కట్టనా? ఫస్ట్ చెప్పు. వీడికి ఇస్తా చూడు జలక్కు. అల్లుడు, కోసి చేతిలో పెట్టనా లేదా చేతిలో పెట్టి కోయినా? నిన్ను కాదు బ్రదరు, ఫోన్ కాల్. ఏంటి మా అన్నిటి ఫీల్ అయిపోతాడు. హలో, మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయిందండి. వాట్? అమ్మకేమైంది? ఇక్కడ అమరావతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓ నెగటివ్ బ్లడ్ కావాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి, అర్జెంట్. బిల్ గేట్స్ బ్రాండ్స్కి బిల్ కట్టేది మనమేరా బాబు. ఆగొక నిమిషం, ఏంటి ఇది చేస్తుంది? హలో చెప్పవే. హలో, అమ్మకి యాక్సిడెంట్ అయిందంట.
అర్జెంట్గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు, నాది సేమ్ బ్లడ్ గ్రూపే. నేను ఇప్పుడే వెళ్తున్నా హాస్పిటల్కి. కొంచెం త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. స్వీటీ వద్దు, అమ్మకి లోపల చాలా సీరియస్గా ఉందంట, చాలా బ్లడ్ లాస్ అయ్యారంట. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఎలా అయినా మా అమ్మని కాపాడు. నీది సేమ్ బ్లడ్ గ్రూపేగా. అమ్మని కాపాడొచ్చు కానీ ఎలానో సేమ్ బ్లడ్ గ్రూపే, సేమ్ క్యాస్ట్ కాదు. సారీ స్వీటీ, ఏం చేయమంటావు? నాకు నువ్వు చూడగానే చాలా నచ్చేసావు, కానీ నీకేమో సేమ్ క్యాస్ట్ అబ్బాయే కావాలి. ఏం చేయమంటావు? ఈ మధ్యకాలంలో నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమో అని అలా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ అబద్ధాల కోటనే కట్టేశాను. ఫస్ట్ పోయి బ్లడ్ ఇచ్చిరాపో. ఓయ్, అమ్మ సేఫ్, షీఈస్ కంప్లీట్లీ ఫైన్ నౌ. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను. మా అమ్మ ప్రాణం మీదకి వచ్చేదాకా నేను రియలైజ్ అవ్వలే. ఇంక పెళ్లి చేసుకుందామా? బాసు, దీనమ్మ దొరికేసా. లోపల ఆంటీ జూనియర్ ఆర్టిస్ట్ ఆమె పేమెంట్ అంట జీపే చేసేమంది. ఆమె బ్యాక్ గేట్ నుండి వెళ్ళిపోయింది. జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి? అంటే అది ఆయన నువ్వు హాస్టల్ చదువుతుంటే మీ అమ్మకి ఈ ఊర్లో ఏం పనే? మరి మమ్మీ? అది డమ్మీ. ఇదంతా మన సెటప్పే. మావయ్య, ఒక ఐడియా. ఏంటో చెప్పు. అది దా సర్ప్రైజు. ఈ శ్రీనివాస్ ఆడే నాటకానికి దాని కొలకొచ్చి మొత్తం దిగిపోద్ది. అమ్మ కంతిని నాలుడా, ఏ వేసావరా స్కెచ్? బాబు జూమ్ వేసుకోమా. కొండలవాడ వెంకటేశ పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో. కాదే, చాలా రోజుల నుండి ఒక డౌటు. అసలు మీది ఏం కులమే? ఇప్పుడు అది అవసరమా? ఒకప్పటి సంగతి అయితే తెలీదు, కానీ ఇప్పటి నుండి అయితే ప్రేమికులం. కొండలవాడ వెంకటేశ పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస, కలిపినట్టే కలితావు శ్రీనివాస. తిరుమలేశ శ్రీనివాస.